నమస్తే అండి. నా పేరు విప్లవ. మీ గ్రామానికి కాబోయే సర్పంచ్ ఎలా ఉండాలి, సర్పంచ్కు ఉండవలసిన లక్షణాలు, ప్రాధాన్యతల గురించి మాట్లాడదాం. ఫస్ట్ గ్రామంలో మొదటి పౌరుడిగా సర్పంచ్ని పిలుస్తారు. అలాంటి సర్పంచ్కి మొదట గ్రామ పంచాయతీలో మన జనాభా ఎంత ఉందన్నది తెలియాలి. అట్లనే గ్రామంలో ముఖ్యంగా ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలు తెలిసి ఉండాలి. నెక్స్ట్ అట్లనే గ్రామంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి పెన్షన్లు అన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయం మీద అవగాహన ఉండాలి. అందని వారికి వెంటనే సహాయం చేయాలి. అట్లనే సంవత్సరానికి వచ్చే ఇంటి పన్ను ఎంత, గ్రామ పంచాయతీ కింద ఎంత ఇంటి పన్ను వసూలు చేస్తున్నారా అన్నది, అందరూ సక్రమంగా ఇంటి పన్ను పే చేస్తున్నారా లేదా అనే విషయాల మీద అవగాహన ఉంచుకోవాలి. అలానే గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారి విధి విధానాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. గ్రామంలో ఎన్నిసార్లు గ్రామ సభ ఏర్పాటు చేస్తున్నాము, అట్లనే వార్డు మెంబర్స్ వారి విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అన్నది చూసుకొని, విద్యుత్ దీపాలు ముఖ్యంగా అందరికీ అవసరమైనది కాబట్టి విద్యుత్ దీపాలు ఎప్పటికప్పుడు ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. అట్లనే అంగన్వాడీ పిల్లలకి ఆహారం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి వారి ఆహారం ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లనే వారికి కావాల్సిన, ముఖ్యంగా సర్పంచ్ కావాలి అంటే ఉండవలసిన ముఖ్య లక్షణాలు, పైన చెప్పినవన్నీ తెలిసి ప్రజలకు సేవ చేయగలిగిన వారు మాత్రమే సర్పంచ్కి అర్హులు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యలపై అవగాహన లేనివారు, ధనబలంతో గెలవాలనుకునేవారు అనర్హులు. విద్యావంతులు, సమాజానికి అభివృద్ధికి పాటుపడే వాళ్ళు మాత్రమే మనం ఎన్నుకోవాలి. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలి.